వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 3000 పెన్షన్ పంపిణీ పండగ వాతావరణంలో సాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెంచిన 3000 రూపాయల పెన్షన్ను అందజేశారు. సీఎం జగన్ ఆశించిన విధంగా పెన్షన్ల పెంపుతో వృద్ధుల ముఖాల్లో చిరుమందహాసం కనపడుతుందన్నారు ఎమ్మెల్యే. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందంటున్న రాచమల్లుతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ఈ పెన్షన్ల పెంపుపై ప్రజల్లో ఏమనుకుంటున్నారు, తర్వాత ప్రొద్దుటూరు పట్టణంలో పెన్షన్ల పంపిణీ ఎలా జరుగుతుందనేది తెలుసుకునేందుకు మనతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది పెన్షన్ల? అన్ని సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఉంటా. నా ప్రజలకు సంబంధించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలలో కూడా పేదవారికి, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఇది తీసుకునేటప్పుడు వాళ్ళ ముఖాలలో ఉండే ఆనందం 100కు 100% చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉండారంటే ఒక్క నా నియోజకవర్గంలో 44,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు. ఈ 44,000 మంది రేపు ఎన్నికలు జరిగితే 40 నుంచి 42,000 మంది మా పార్టీకి ఓటేస్తారు. అత్యంత ప్రాథమికంగా విధిగా ఇది మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దానికోసం, మా మనవడు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాకు మేలు జరుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించి అత్యంత ప్రేమగా ఇచ్చే ఓటే ఈ వృద్ధుల యొక్క ఓటు. అందుకే ఈ పెన్షన్ విధానంలో చాలా సంతృప్తిని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకంటే 1000 సంతృప్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను అనుభవిస్తూ ఉన్నా. చిరునవ్వు చూడాలని ఆయన అనుకున్నాడు, చిరు ధర మందహాసాన్ని చూస్తున్నాడు ఆయన వీళ్ళ ముఖాలలో. నివురుగప్పిన నిప్పును మాదిరి ప్రజలు ఉండారు. ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, మిగతా రాజకీయ పార్టీలకు, జనసేన పార్టీకి వారికి ఒక్కరికి మాత్రమే అవగతం కాల, మిగతా అందరికీ అవగతమైంది. నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నమ్ముకునేది కానీ, జనసేన పార్టీ నమ్ముకునేది కానీ స్పష్టంగా అబద్ధాన్ని. మేము నమ్ముకునేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకునేది పేదవారికి సేవ చేసి సహాయపడి ఓటు అడగడం. మాది సేవ, వారిది అబద్ధం. అబద్ధం ఎప్పుడు గెలుస్తుందన్నా సేవనే గెలుస్తుంది. ఓకే, ఇది మొత్తంగా చూస్తే ప్రభుత్వం పెంచిన పెన్షన్లను బట్టి కూడా లబ్ధిదారులందరూ, మొగాళ్ళందరిలో కూడా సంతోషం, ఆనందం కనపడుతుంది. ముఖ్యమంత్రి ఏ లక్ష్యంతో అయితే ఆ పెన్షన్లను పెంచారో ఆ లక్ష్యం ఇప్పుడు జనాల్లో కూడా కనపడుతుంది. తర్వాత రానున్న ఎలక్షన్లో కూడా గత ప్రభుత్వ అబద్ధాలకు ఈ ప్రభుత్వ వాస్తవికతను కూడా ప్రజలు నమ్ముతున్నారు. భారీ మెజార్టీతో కూడా వైసీపీని గెలిపించే పరిస్థితి కూడా కనపడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, ప్రొద్దుటూరు.